అని ఆర్డర్ ఇస్తుంటారు. ఇవే కాదు, హోటళ్లల్లా తీర్ల షాయలు అమ్ముతుంటారు. అట్లనే ఓ తాన సుత ఓ షాయికి మస్తు గిరాకీ అవుతుందిలా. చూద్దాం పారి షాయి కథ ఏందో. షాపత్తి ఎందుకు అట్లుందంటూరులే, మంచిగా చూడుర్రి. బెల్లం పౌడర్ అది, అంటే చక్కెర జాగల బెల్లం వేస్తుర్రు అన్నట్టు. ఇక గరం గరం బెల్లం సాయి కప్పుల పోసిస్తే లొట్టలు వేసుకుంటా గుంజుడే గుంజుతున్నారు మనోళ్ళు. ఆదిలాబాద్ జిల్లాలో ఏడికి పోయినా బెల్లం సాయి దుకునాలే. చక్కెర అనే ముచ్చటే ఉండదు. లెక్కకైతే ఈ బెల్లం సాయి మహారాష్ట్రలో ఎక్కువ తాగుతుంటారు. ఆదిలాబాద్ జిల్లా పబ్లిక్ చుట్టాల ఇళ్లకు దందాలు చేస్తానికి పోయినప్పుడు ఆడ తాగి చూసి మన తనకి ఈకమతులు చేస్తుర్రు అన్నట్టు. 2 నెలల్లో 100కు మీద బెల్లం సాయి దుకునాలు పడ్డాయంటే చూడుర్రిగా. బెల్లం సాయికి డిమాండ్ పెరిగి గిరాకీ బగ్గొస్తుండే వరకు ఈ దందేదో మంచిగున్నదని చాలా మంది హోటళ్లు పెడుతుర్రు అన్నట్టు. డైలీ మనకైతే ఒక 30 లీటర్స్ వరకు అట్లా పోతుంది. సో ఇన్కమ్ వచ్చేసి మనకి 4 నుంచి 5,000 లోపట్లు ఉంటుంది అన్నమాట. మరి పబ్లిక్ గీ తీర్లెగవాడు ఎందుకు తాగుతురు కావచ్చు, అంతగానో ఏం ఫాయిదా?